నమస్తే అండి, గుడ్ ఈవినింగ్. ఐఎమ్ శివలీల, లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్ అండ్ టారో రీడర్. విశ్వం టారో 339 ఛానల్కి స్వాగతం అండి. కొత్తగా చూసేవారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అండి ప్లీజ్. ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశము డెవలప్ అవుతున్నటువంటి టెంపుల్స్ అండి. టెంపుల్స్ ప్రస్తుతానికి నీటి వసతికి బోర్ వేయించడం జరిగింది, 2 ఇంచుల నీళ్లు పడడం జరిగింది, మోటార్ ఫిట్టింగ్ అయ్యింది. కాకపోతే కరెంట్ సప్లై లేదండి అక్కడికి, ఇంకా అది ప్రాసెస్ జరుగుతుందండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు మనం తీసిన కంటెంట్ ఏంటంటే, మనం ఏది మీ గురించి మీ పర్సన్ ఇప్పుడు ఏం ఆలోచిస్తున్నారు, మీ గురించి మీ పర్సన్ ప్రజెంట్ ఏం ఆలోచిస్తున్నారు మీ గురించి అనేటువంటిది తీసుకుందామండి. ఓం నమః శివాయ, శ్రీమాత్రే నమః. థ్యాంక్ యూ అండి. సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. ఓం నమః శివాయ, శ్రీమాత్రే నమః. చేయబోతున్న వాళ్ళకి కూడా మెనీ థ్యాంక్స్ అండి. ఓం నమః శివాయ, శ్రీమాత్రే నమః. ఇది రీడింగ్ తీసుకోకుండా మీరు రెగ్యులర్గా వీడియోస్ చూస్తుంటే ఆ ఎనర్జీస్ వాళ్ళకి కనెక్ట్ అవుతాయండి, పాజిటివ్లోకి మారుతారు. రీడింగ్ పాజిటివ్లోకి వచ్చే కొద్దీ వాళ్ళు పాజిటివ్లోకి మారుతారండి కంపల్సరీ. ఇప్పుడు పరిస్థితి మీ గురించి మీ పర్సన్ ఏం ఆలోచిస్తున్నారు అనేటువంటిది తీసుకుందామండి. ఓం నమః శివాయ, శ్రీమాత్రే నమః. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఓం నమః శివాయ, శ్రీమాత్రే నమః. థ్యాంక్ యూ. ఓకే అండి, మీరు మీ పర్సన్ నేమ్ని అనుకోండి. ఆ ఎనర్జీస్ మీకు కనెక్ట్ అవుతాయండి. ఓం నమః శివాయ, శ్రీమాత్రే నమః. ఇది ఎవరి కోసమైనా ఎప్పుడైనా చూసుకోవచ్చండి. మీ వీడియో కళ్ళల్లో పడితే కొంచెం మీరు ఏ వ్యక్తిని అయితే అనుకొని చూస్తారో ఏ రిలేషన్కైనా ఇది వస్తుందండి. ఓం నమః శివాయ, శ్రీమాత్రే నమః. మీ పర్సన్స్ నేను ఇంకా ఎక్కువ తీసానండి. బాటమ్ ఆఫ్ ద డెక్ వచ్చేసి ఏది 8 ఆఫ్ పెటికల్స్ అండి. ఓం నమః శివాయ, శ్రీమాత్రే నమః. ఇప్పుడు మనం రీడింగ్లోకి వెళ్దామండి. మీ పర్సన్ అయితే మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు, ప్రస్తుతం మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు అంటే, మీరంట ఏదో తనతో గొడవలు పడడమా లేకుంటే వేరే వాళ్ళతో గొడవలు పడడమా అయితే చేస్తున్నారు. మీరు ఇలాంటి సిచ్యువేషన్లో ఉన్నారు, గొడవల సిచ్యువేషన్లో ఉన్నారు అని చెప్పేసి అయితే మీ పర్సన్స్ అనుకుంటూ ఉన్నారండి. మీరు ఇంకా మానసిక అశాంతితో ఉన్నారు. ఒకవేళ మీ పర్సన్స్ తోటి వైఫ్ అండ్ హస్బెండ్ కావచ్చు, అన్నదమ్ముళ్ళు కావచ్చు, ఎవరికైనా తీసుకోవచ్చు అండి. ఇది మీరు గొడవల వల్ల ఏమైంది, మీకు కానీ మీ పర్సన్కి కానీ ఇద్దరికి సంబంధించి కదా, మీకు మీ పర్సన్కి ఎలా ఉన్నాయని అంటే, ఒకవేళ మీరిద్దరు కానీ గొడవలు పడి ఉంటే మీరిద్దరికి కూడా మానసిక అశాంతి ఉంది అనేటి, నేను బాధపడుతున్నా, అక్కడ వాళ్ళు బాధపడుతున్నారు, ఇక్కడ నేను నిద్రలేని రాత్రులు గడుపుతున్నా, అక్కడ వాళ్ళు నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు. ఎందుకు వచ్చింది ఇదంతా? ఎగో నిద్రలో మీ గురించి వాళ్ళు కలలో మీరు వెళ్ళడము, లేకుంటే మీరు మీ మధ్యలో జరిగినటువంటి ఇష్యూస్ గురించి ఆలోచించుకుంటూ పడుకోవడము, నిద్రలేని రాత్రులు మధ్యలో లేచి ఇలా బాధపడము. ఎవరి ఎనర్జీస్ కనెక్ట్ అయ్యాయండి ఇంతగానము? మీరు గొడవలు పడడము, మానసిక అశాంతి, నిద్రలేని రాత్రులు, మీరు నిద్రలో కూడా మీ పర్సన్స్ గురించి మీరే ఆలోచించడం, మీ పర్సన్ మీ గురించి ఆలోచించడం అయితే చాలా ఓవర్గా చేస్తున్నారండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఓం నమః శివాయ, శ్రీమాత్రే నమః. అసలు మీ మధ్యలో ఇలాంటి సిచ్యువేషన్స్ ఎందుకు వచ్చాయి అని అంటే, అసలు ఇలాంటి వ్యక్తులు మీ మధ్యలో ఎంట్రీ అయ్యిండ్రండి. మీ మధ్యలో కానీ మీ పర్సన్స్ మధ్యలో కానీ ఎంట్రీ అయ్యిండ్రు. అయితే మీ గురించి ఒకరికొకరు మీరు చూడడానికి మంచి వ్యక్తులు కానీ వాళ్ళది ఇట్లా ఉంది అని చెప్పేసి వాళ్ళైతే మీ గురించి అయితే చాడీలు చెప్పడం జరిగింది, వాళ్ళ గురించి మీకు చెప్పడం జరిగింది. మీరైతే చెప్పుడు మాటలు పట్టుకోకండి. కళ్ళతోటి చూస్తేనే నమ్మాలి.
ఏదే కానీ కళ్ళతోటి చూస్తేనే నమ్మాలి. అందువల్ల మీకు ఈ సపరేషన్ అయితే జరిగింది. మీ మధ్యలో డెవిల్ లాంటి పర్సన్స్ వచ్చి వాళ్ళు మీ ఇద్దరికి ఏదో మేలు చేస్తున్నామని చెప్పేసి అయితే అనుకుంటున్నారు, కానీ వాళ్ళు మేలు కంటే మీ ఇద్దరిని విడగొట్టడానికి చేసే ప్రయత్నాలు చాలా ఎక్కువగా ఉన్నాయండి. వాళ్ళని మీరు నమ్మొద్దండి. ఇది ఏదో మీరు సర్చ్ చేసుకుంటే ఈ రీడింగ్ ద్వారానైనా మీకు చెవులో కానీ కళ్ళల్లో కానీ మీరు చూస్తున్నారు కదా, ఇలాంటి పర్సన్స్ తోటి మీరు వాళ్ళు చెప్పేది నిజమని మీరు నమ్మి మీ పర్సన్ గురించి మీరు మిస్అండర్స్టాండింగ్ చేసుకోవడం, మీ గురించి మీ పర్సన్ మిస్అండర్స్టాండింగ్ చేసుకోవడం వల్ల మీ మధ్యలో ఈ గొడవలు అనేటువంటివి జరుగుతూ ఉన్నాయి. మీరు వాళ్ళు మానసిక అశాంతికి నిద్రలేని రాత్రులు అయితే గడుపుతున్నారండి. అవేదో మీరు సర్చ్ చేసుకోండి. అవి సర్చ్ చేసుకున్నారంటే ఇలాంటి హ్యాంగ్డ్ మ్యాన్ సిచ్యువేషన్ నుంచి మీరు బయటపడబోతున్నారండి తప్పకుండా. ఓం నమ శివాయ, శ్రీమాత్రే నమః. మీరు ఇలాంటి హ్యాంగ్డ్ మ్యాన్ సిచ్యువేషన్స్ నుంచి బయటపడబోతున్నారు. ఇలాంటి మీ దగ్గర ఉన్నటువంటి వ్యక్తులు మంచి వ్యక్తులు గారు. మీ గురించి వాళ్ళకు, వాళ్ళ గురించి మీకు, మీ మధ్యలో అయితే గొడవలు పెట్టడం అయితే జరిగిందండి. వాళ్ళను ఓకే అండి, సారీ, వాళ్ళనైతే మీరైతే జాగ్రత్తగా కొంచెం గమనించండి. వాళ్ళకేం చెప్తున్నారు, మీకేం చెప్తున్నారు అనేటువంటి విషయాన్ని అయితే మీరు గమనించండి. వాళ్ళు ఎవరో మీ పర్సన్ మీ గురించి గమనిస్తూ ఉన్నారు. సరే చూద్దామండి, మీరు కూడా మీ పర్సన్ని గమనిస్తున్నారు, నా కోసం చూస్తున్నారా లేదా, అవును గొడవ పడిపోయిండ్రు కానీ అసలు నా గురించి ఆలోచిస్తున్నారా లేదా, మీ పర్సన్ కూడా అసలు ఏమన్నా ప్రేమ ఉంటే నాకు ఇది వరకు ఫోన్ వస్తుండే కదా, నాకు ఇది వరకు ఏదో విధంగా నాతో మాట్లాడుతుండే కదా అనేటువంటిది. ఇద్దరూ మాట్లాడకపోయినా సరే ఒకరి గురించి ఒకరైతే 24/7 అబ్జర్వ్ అయితే చేసుకుంటూ ఉన్నారండి. మీరేం చేస్తున్నారు, మీ పర్సన్ ఏం చేస్తుంది, మీరు మీ పర్సన్ గురించి ఆలోచిస్తున్నారు, మీ పర్సన్ మీ గురించి ఆలోచిస్తూ ఉన్నారండి. ఓం నమ శివాయ, శ్రీమాత్రే నమః. అయితే వీటన్నిటికీ ఫుల్ స్టాప్ అయితే పడబోతుందండి. కంపల్సరీ మీరు పాజిటివ్లోకి వచ్చారనుకోండి, తప్పకుండా వాళ్ళు మీ లైఫ్లోకి అయితే ఏదో ఫెస్టివల్ సందర్భంగా అయితే కలవబోతున్నారండి. వాళ్ళైతే మీ లైఫ్లోకి రావాలి మళ్ళీ ఏదో కారణంగా, అంటే బర్త్డే కారణంగానా, లేకుంటే ఇంకేదైనా చిన్న చిన్న దేవుళ్ళని చేసేది అలా ఉంటుంది కదా, లేకుంటే మ్యారేజ్ కారణంగానా, లేకుంటే పెళ్లి చూపులు ఇలాంటివి ఉంటాయి కదా, ఈ కారణంగా అయితే మీరైతే ఏదో చిన్న ఫెస్టివల్ రూపకంగా మీ లైఫ్లోకి వాళ్ళ లైఫ్లోకి మీరిద్దరైతే కలవబోతుందండి. ఇది చూడాలంటే మీరిద్దరు ఒకవేళ హానెస్ట్గా ఇష్టపడిన వాళ్ళైతే తప్పకుండా మ్యారేజ్ అయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయండి. లేకుంటే మీరు ఒక పెళ్లి సందర్భంగా మాత్రము కలుసుకోబోతున్నారు అనేటువంటిది మనకు చెప్తా ఉందండి యూనివర్స్. ఓం నమ శివాయ, శ్రీమాత్రే నమః. అసలు మీరు అలా కలుసుకున్న తర్వాత మీరు ఒక సెలబ్రేషన్ అయితే చేసుకోబోతున్నారండి, హ్యాపీగా మారబోతున్నారు. అంటే మీ మధ్యలో వచ్చినటువంటి డెవిల్ లాంటి పర్సన్స్ అయితే వాళ్ళు ఎవరనేది మీరు కనిపెట్టుకొని ఉంటారు. వాళ్ళు ఏ వేషాలు వేస్తున్నారు, మీ ముందర ఏం చెప్తున్నారు, మీ పర్సన్కి ఏం చెప్తున్నారు అనేటువంటిది మీరైతే గమనిస్తారు, వాళ్ళు గమనిస్తారు, మీరు గమనిస్తారు. మీరైతే ఈ నిద్రలేని రాత్రుల నుంచి, మానసిక అశాంతి నుంచి బయటపడతారు. మీరు కలుసుకుంటారు హ్యాపీగా, మళ్ళీ అన్నీ మర్చిపోయి మీరు మంచిగా ఎంజాయ్గా ఉండబోతున్నారండి. తప్పకుండా ఈ పాజిటివ్ ఎనర్జీని క్లైమ్ చేసుకోండి. 888 అని టైప్ చేసి ఈ పాజిటివ్ ఎనర్జీని క్లైమ్ చేసుకోండి. ఇదే సంతోషం మీకు ఎప్పటికీ ఉండాలి, ఇంకా సపరేషన్ రావద్దు అని చెప్పేసి, అనంతంగా ఉండాలని 888 అని టైప్ చేసి మీరు క్లైమ్ చేసుకోండి. ఇగో మీ దగ్గర అన్నీ ఉన్నాయి, అన్నీ ఉంటాయి, అన్నీ సమృద్ధిగా ఉంటాయి అని చెప్పేసి అయితే వాళ్ళు అనుకుంటా ఉన్నారు. మీరిద్దరు మధ్యలో ఇంకా ఏమి ఉండవు, అంత సంతోషమే ఉంటుందని చెప్పేసి అయితే వాళ్ళు అనుకుంటా ఉన్నారు. ఓం నమ శివాయ, శ్రీమాత్రే నమః. మీరు వాళ్ళు కలిస్తే ఒక వెలుగు, అదొక అంటే ఆనందము. మీ పర్సన్ మీ లైఫ్లోకి వచ్చినా వాళ్ళకి వెలుగు, వాళ్ళ లైఫ్లోకి మీరు వెళ్ళినా మీ లైఫ్లో వెలుగు. ఇలాంటి ఇదైతే ఒక సూర్యుని లాంటి వెలుగు అయితే ఉండబోతుంది మీరిద్దరు కలిస్తే. అంటే ఆనందకరమైనటువంటి విషయాలు ఉంటాయండి. మీరు ఒక ఎంప్రెస్ లాగా ఉండబోతున్నారు. అంటే సపోజ్కి అన్నీ మీరు
ఇంకా ఎవరు ఏమన్నా ఎవరు ఎంతమంది మీ ఇద్దరి మధ్యలో పెట్టినా కానీ అంటే ఒకరి గురించి ఒకరికి చాడీలు చెప్పి అది చేసినా కానీ మీరు ఎవరంటే ఏంది అనేది మీరిద్దరు తెలుసుకుంటారు కాబట్టి మీరే ఒక 10 మందికి హెల్ప్ఫుల్గా ఉండేటువంటి పీపుల్ లాగా ఉంటారు అనేటువంటిదైతే మంచిగా ఒక రాణిలాగా రాజులాగా ఉండబోతున్నారు. మీరే ఒక 10 మందికి హెల్ప్ఫుల్ పీపుల్గా ఉండబోతున్నారు అనేటువంటిది ఈ రీడింగ్ అండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇదండి రీడింగ్. మీరు మనీ మేకింగ్లో చాలా బిజీగా ఉన్నారని చెప్పేసి అయితే మీ పర్సన్స్ అనుకుంటూ ఉన్నారు. తప్పకుండా మీకు మనీ గురించి ఇంతకు ముందుకు ఇవ్వకుంటే అవకాశాలు ఇవ్వాలి అని చెప్పేసి అయితే వాళ్ళు ఈక్వల్ గివ్ అండ్ టేక్ ఇవ్వాలి అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉన్నారు. మీ నెంబర్ ఒకవేళ ఇప్పుడు బ్లాక్లో పెట్టి ఉంటే తప్పకుండా మీకు కలిసినప్పుడు ఎందుకొరకు బ్లాక్లో పెట్టాల్సి వచ్చింది అనే విషయం అయితే మీకైతే చెప్తారంట అండి. ఇదండి రీడింగ్. తప్పకుండా క్లైమ్ చేసుకోండి. కొత్తగా చూసేవాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ అండి. ఓం నమః శివాయ, శ్రీ మాత్రే నమః. మనం ఇప్పుడు ఏంజల్ గైడెన్స్ తీద్దామండి. ఓం నమః శివాయ, శ్రీ మాత్రే నమః. చెప్పండి యూనివర్స్, ఏంజల్ గైడెన్స్ మీరు ఏంజల్స్ చెప్పండి. చూసే మా వ్యూవర్స్కి మీరు ఇచ్చేటువంటి సజెషన్స్ అండ్ గైడెన్స్ ఏమై ఉంటాయో చెప్పండి యూనివర్స్. ఓం నమః శివాయ, శ్రీ మాత్రే నమః. కరెక్ట్గా చెప్పండి. ఓం నమః శివాయ, శ్రీ మాత్రే నమః. తప్పకుండా అండి. అసలు ఈ రీడింగ్ నేను నేర్చుకోవడము మా సీనియర్స్ చెప్పడం వల్ల వాళ్ళవి పదే చూడడం వల్ల నా లైఫ్లో చేంజ్ రావడం అయితే జరిగిందండి. అందుకనే నేను ఈ రీడింగ్ని నమ్మి నేర్చుకున్నానండి. మీకు కూడా కనెక్ట్ అవుతుంది కంపల్సరీ. ఏ పర్సన్ గురించి హానెస్ట్గా మీరు చూస్తారో ఆ పర్సన్ లోపల ఈ పాజిటివ్ చేంజెస్ అయితే రాబోతుందండి. ఆపర్చునిటీస్ అయితే వస్తాయంట మీకు. ఓం నమః శివాయ, శ్రీ మాత్రే నమః. మెడిటేషన్ బ్రింగ్ ఆన్సర్స్ అంట అండి మీకు. ఓం నమః శివాయ, శ్రీ మాత్రే నమః. రికవరీ అవుతారంట, అవ్వండి ఈ సిచ్యువేషన్ నుంచి. ఓం నమః శివాయ, శ్రీ మాత్రే నమః. మీ కమ్యూనికేషన్ అయితే క్లియర్గా ఉండబోతుంది అని చెప్పేసి అయితే యూనివర్స్ మీకు సజెషన్ ఇస్తుందండి. మీరు ఏదైతే ఇప్పుడు చాలా సాడ్ సిచ్యువేషన్లో ఉన్నారో ఆ సిచ్యువేషన్ అయితే ఇప్పుడు కాదండి. రిమైన్ పాజిటివ్లోకి రాండి అని చెప్తుంది. మీరు అన్లక్కీ పర్సన్గా ఫీల్ అయితే కాదు, మీరు లక్కీ పర్సన్. మీరు హ్యాపీగా ఉండబోతున్నారు, మీరు నమ్మండి అని చెప్పేసి అయితే యూనివర్స్ నుంచి మెసేజ్ అండి. తప్పకుండా ఈ పాజిటివ్ ఎనర్జీని క్లైమ్ చేసుకోండి. 888 అని టైప్ చేసుకొని ఈ ఎనర్జీస్ మీ మధ్యలో, మీ ఇద్దరి మధ్యలో ఎప్పటికీ ఇలాగే ఉండాలి అని చెప్పేసి అయితే కోరుకోనండి. తప్పకుండా నేను వేరే కార్డ్స్ కూడా తెప్పిస్తానండి, మెసేజ్ల కార్డ్స్ కూడా. అంటే ప్రేమపూర్వకంగా ఉండేటువంటి లవ్ మెసేజ్ కార్డ్స్ కూడా తెప్పిస్తానండి నేను కంపల్సరీ. ఓం నమః శివాయ, శ్రీ మాత్రే నమః. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఓం నమః శివాయ, శ్రీ మాత్రే. సర్వే జన సుఖినో భవంతు.